సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, లక్షల్లో శాలరీలు కావాలి, బోర్ కొడితే బైక్ కావాలి. అమ్మాయికి కారులో గాలి ఆడలేదు అనుకో, మళ్ళీ గాలి తిప్పడానికి బైక్ కావాలి, అది 2,50,000 బొక్క, మళ్ళీ గుల్లెట్టే కావాలి, అన్ని కావాలంటున్నారు. అలా ఉన్నారనమాట అమ్మా నాన్నలు అలా ఉన్నారు. అలాగనే ఇళ్లలో కూర్చొని వంటలు చేసుకున్న ఆడవాళ్ళకి అది ఎంతవరకు తెలుసు? అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది లేదని నేను చెప్పట్లేదు, ఆమె ఇంట్లో కూర్చొని వంట చేసిద్ది. ఎందుకంటే వాళ్ళ ఆయన అప్పుడు బయటికి పంపించలేదు కదా, ఆమె నువ్వు నన్ను నా పిల్లల్ని చూసుకో అని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఉద్యోగానికి పోతే అప్పుడు తెలిసింది. ఈమె కూతురు వెళ్తుంది కదా, ఇప్పుడు ఈమె కూతురు వెళ్ళబట్టి నా కూతురు నాకు తెచ్చిస్తుంది, అటువంటి వాడే కావాలని కోరుకుంటుంది. కానీ ఈమె కూడా ఫస్ట్ నుంచి అలా చేసే మహిళలు కూడా ఉన్నారు. ఇంట్లో పరిస్థితులను చక్కదిద్దుకొని ప్లస్ బయట ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, లేరు అనట్లేదు. వాళ్ళు ఒదిగి ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఎదిగి వస్తాయి. ఇటువంటి చలచిత్రాలకి చెపిలిత్వాలకి పోయి అత్యాసలకు పోయినటువంటి కుటుంబాలలో ఉన్న పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉన్నారు.